హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రిచ్ ఛానల్. ఈరోజు నేను మీకు పాలకూర ఉల్లి పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఇవ్వండి. ఇక్కడంతా చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నమాట. అదేవిధంగా పాలకూర నేనైతే కడిగేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ బాండి పెట్టుకున్నాను అనమాట. ఇందులో నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచాలండి. మనకు పాలకూర అంటే గుర్తొచ్చేది ఏంటండి, ఐరన్ కదా. సో దీంట్లో ఏమవుతుందంటే పాలకూరలో ఐరన్ శాతం ఎక్కువ అనమాట. ఐరన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి రక్తహీనత అనేది తగ్గుతుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, మనం యాక్టివ్గా అన్ని పనులని చేసుకోవచ్చు అనమాట. రక్తం ఉన్నప్పుడే కదా మనం బాగా యాక్టివ్ ఉండేది. అదే రక్తం తక్కువ ఏంటంటే ఏమవుతుంది, నీరసంగా పనులు చేసుకోవడానికి కూడా మనకి కొంచెం ఏదోలా ఉంటుంది కదా. అలాగే దీంట్లో ఏమవుతుందంటే పాలకూరలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ ఆయిల్ వేడెక్కింది, చూద్దామా ఒకసారి. కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకోవాలా, ఎందుకంటే నేను ఎంతసేపు చిన్నగా పెట్టినా అనమాట. త్వరగా మనకి ఇదవుతుంది. సో చూడండి, కాగిందో లేదని చూసుకున్న తర్వాత ఇందులో మనం ఏం చేయాలా, తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలు, అదేవిధంగా ఈ కొద్దిసేపు మగ్గాలంటే ఏం చేయాలా, మనము లైట్గా సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. త్వరగా మగ్గిపోవాలంటే సాల్ట్ వేసుకోవాలి. తెలుసు కదా, ఇది అందరికీ తెలుసు. అంటే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను అనమాట. లైట్గా సాల్ట్ వేసుకొని దీన్ని బాగా మనం తిప్పుకోవాలన్నమాట. సో ఇందులోనే అవి మగ్గుతూ ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలా, వెల్లుల్లి అండి. నేను వెల్లుల్లిని స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అలాగే వేసినామంటే మనకేమవుతుంది, అది చిట్లి మనకు ఆయిల్ అంతా మీద వచ్చేస్తుంది కదా, బొబ్బలు వస్తాయి. అందుకని చెప్పేసి నేను స్మాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అందులో దీని యొక్క ఉపయోగాలు ఇంకా కొన్ని తెలుసుకుందాం. అంటే నాకు తెలిసినవి నేను చెప్తాను. అలాగే పాలకూర ఏం చేస్తుంది, రక్తపోటును కూడా మనకి తగ్గిస్తుందంటండి. బీపీ ఉంటుంది కదా, అది తగ్గిస్తుంది. అట్లా గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఏం చేస్తుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి కూడా మనకు ఈ పాలకూర అనేది ఉపయోగపడుతుంది. అట్లాగే బరువును తగ్గించే గుణం కూడా దీంట్లో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా మనము పాలకూరను మన యొక్క రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అదేవిధంగా దీంట్లో ఏముంటాయి, ఇందులో విటమిన్ ఏ, సి, కే అండ్ బి కూడా ఉంటుందండి. ఇన్ని విటమిన్స్ ఉంటాయి చూడండి. మనం ఏమేమో చేస్తూ ఉంటాం కదా. అలాగే దీంట్లో ఉండే సి విటమిన్ ఏం చేస్తుందంటే మనకు జీర్ణశక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా, అదొకటే కాదు, జలుబును తగ్గించడానికి కూడా మనకి ఇది యూజ్ అవుతాయండి. సో చూడండి, మనకు పాలకూర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. నేనైతే పాలకూరను సారీ అండి, పవర్ కట్ అనమాట. ఈరోజు క్లైమేట్ కొంచెం క్లౌడీగా ఉంది, అందుకనే పవర్ మాటికి పోయి వస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా దీంట్లోనే మనము శనగపప్పు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. సో అలాగే ఈ పాలకూర పదార్థంలో ఇంకా ఏముంటుందంటే పీచు పదార్థం అనేది కూడా ఉంటుందన్నమాట. ఈ పీచు పదార్థం ఏం చేస్తుంది, డైజెషన్ ప్రాబ్లంకి మనం ఈ పీచు పదార్థం ఉపయోగపడుతుంది కదండి. సో పాలకూర ఏమవుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది అనమాట. డైజెషన్ ఈజీగా అవ్వడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. అందులో ఇంకా ఏముందంటే ఇంకా ఏమంటే ఇందులో మనకి ఇంకా ఏమేమి ఉన్నాయంటే బీటా కెరాటిన్ అనేది క్యాన్సర్ రాకుండా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇది బాగా మగ్గిపోయిందండి. దీన్ని మిక్సీలో వేయాలి. మా ఇంట్లో వాళ్ళ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, రోల్ లేదని. నేను దీన్ని అంతా మిక్సీ పట్టాలి. సో ఓకే అండి, నేనైతే దీన్ని తీసుకున్నాను కదా, దీన్నైతే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలా. రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీ పట్టేస్తాను. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో వేసి దంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని పాలకూరను మనం వేసుకోవాలా. సో ఆయిల్ హీట్ ఎక్కింది. నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను కడిగి పెట్టుకున్నానండి. నేను దీన్ని వేసేసుకుంటాను. సో ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు అట్లా ఉంచిన తర్వాత మూత పెట్టేసుకున్నాము. సో మొత్తం ఒకసారి తిప్పిన తర్వాత నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను.
ఇది కొద్దిసేపు మగ్గేసరికి మనం దాన్ని మిక్సీ పట్టేద్దాం. సో ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో. కొంచెం మగ్గింది కదా, బాగా వాటర్ అంతా పోయేంత వరకు బాగా దీన్ని తిప్పుకోవాలా. చూడండి నేను మిక్సీ పట్టేసిన కదా, ఇదనమాట ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇందులోనే మనము కారము రుచికి సరిపడా వేసుకోవాలండి, అలాగే కొద్దిగా పసుపు, ధనియాలు, ఆవాల పొడి అన్నీ వేసుకొని ఒకసారి కలియ తిప్పుకోవాలి. మూత పెట్టేసుకుందాము. చూడండి ఆల్మోస్ట్ నీళ్ళంతా పోయినాయి కదా. యాక్చువల్లీ నీళ్ళు ఎట్లా వస్తాయంటే మనం కడిగి పెట్టినాం కదా, అందుకని ఇవన్నీ వచ్చినాయి. ఇవి మొత్తం అయిన తర్వాత దీంట్లోకి మనము ఈ పేస్ట్ని మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో చూడండి వాటర్ మొత్తం పోయింది కదా, పైకి ఆయిల్ వచ్చేంత వరకు ఉండి దీంట్లో దాన్ని మనం యాడ్ కలిపేద్దాము. సో ఇది మొత్తం యాడ్ చేసుకున్నాం కదా, అంతే పాలకూర ఉల్లి పచ్చడి రెడీ.